ఇల్లు కట్టు చూడు లేదంటే పెళ్లి చేసి చూడని పెద్దలు ఊరికే అనలేదండి. ఇదైతే మా తమ్ముడు కొత్తగా ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం అయితే చేస్తున్నారండి. మరి మనమైతే పొద్దున్న ఉప్మా నుంచి సాయంత్రం ఆకులు ఎత్తేంత వరకు ఇక్కడే ఉన్నామండి. నిజంగా ఒక పురింట్లో బతికేవాడి మొదటి కళ అయితే ఇలా మేడీలు కట్టుకోవడం. మరి మా తమ్ముడి కళ నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అది చెప్పాలి మీరు. మరి ఫంక్షన్ మందైనా జీడిపప్పు ఇలా దొబ్బేస్తే ఆ టేస్టే వేరండి. పెళ్లి లేని కుర్రాడు ఉంటాడేమో కానీ ఇలా బంగాళదుంప లేని ఫంక్షన్ అయితే ఉండదండి. ఎందుకు వంటలు ఏంటనే కదా మీ డౌట్, చూపిస్తాను రండి. గృహప్రవేశం అన్నాక మొదట గుర్తుకొచ్చేది పులిహోర అండి, తర్వాత ఆలు, తర్వాత పాయసం, అలాగే సాంబార్, రసం, రైస్, ఇలా అన్ని ఐటమ్స్ అయితే రెడీ చేసామండి. ఫైనల్గా అయితే ఇలా ఈ బూర్లు అయితే భలే టేస్ట్గా ఉంటాయండి. మరి మధ్యాహ్నం భోజనం టైంకి అయితే మా బ్యాచ్ అంతా రెడీ అయిపోయామండి, తినడానికి వడ్డించడానికి కాదు. మరి ఏది ఏమైనా సరే ఇలా ఫంక్షన్ అప్పుడు అందరం కలిసి ఒకే దగ్గర ఉండడం చాలా ఆనందంగా ఉంటుందండి. మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేసి ఉంటారు కదండి. ఫంక్షన్ ఏదైనా సరే అండి, ఫ్రెండ్స్ లేనిదే ఆ ఫంక్షన్ అవ్వదు, అందులో ఆనందం ఉండదండి. మరి ఈ వీడియో చూసాక మీ ఫ్రెండ్స్ కానీ గుర్తుంటే మన ఛానల్ని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.